అందరికీ నమస్కారం. ఐపీఎల్ మ్యాచ్ 39 ఢిల్లీ వర్సెస్ బెంగళూరు. నిజంగా ఒక హోరాహోరీ పోరు. మరి ఈ మ్యాచ్లో అసలేం జరగబోతోంది? ఢిల్లీ సొంత గ్రౌండ్లో సత్తా చాటుతుందా, లేక బెంగళూరు తన గెలుపు జోర్ని కొనసాగిస్తుందా? పదండి లోతుగా విశ్లేషించి చూద్దాం. ఇలాంటి రెండు పెద్ద జట్లు, రెండు పవర్ హౌజులు తలపడితే ఎవరు గెలుస్తారు? ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం ఒక్కో జట్టు బలాలు, బలహీనతలేంటో వివరంగా చూడాలి. సరే, ముందుగా బెంగళూరు జట్టు గురించి మాట్లాడుకుందాం. ఈ సీజన్లో వాళ్ల ప్రదర్శన చూస్తుంటే చాలా స్థిరంగా ఆడుతున్నారు. వాళ్లని ఒక బలమైన పోటీదారుగా అందరూ ఒప్పుకోవాల్సిందే. అసలు వాళ్ల విజయాలకు కారణమేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల బలం గురించి చెప్పాలంటే ముందు పాయింట్ల టేబుల్ చూడాలి. ఏకంగా రెండో స్థానంలో ఉన్నారు. అంటే ఏంటి? ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరగా ఉన్నారన్నమాట. అంతేకాదు, ఈ టోర్నమెంట్లో చాలా నిలకడగా ఆడుతున్న జట్లల్లో వాళ్లు ఒకటి. అయితే ఈ ఫామ్ వెనకున్న అసలు సీక్రెటేంటంటే వాళ్ల బ్యాటింగ్. విరాట్ దగ్గర్నుంచి కింద పటిదార్ వరకు దాదాపు అందరూ అదరగొడుతున్నారు. ప్రత్యర్థుల ముందు కొండంత లక్ష్యాలు పెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దేవదత్ పడిక్కల్ గురించి. అమ్మో, భీకరమైన ఫామ్లో ఉన్నాడు. అతను ఆడుతున్న తీరు చూస్తుంటే ఢిల్లీ బౌలర్లకు ఒక పెద్ద తలనొప్పి ఖాయం. సరే, బ్యాటింగ్ గురించి మాట్లాడాం, కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. వాళ్ల బౌలింగ్ కూడా చాలా బలంగా ఉంది. ఒకవైపు హేజిల్వుడ్ లాంటి అనుభవజ్ఞులు, మరోవైపు యువ బౌలర్లు. వీళ్ల కాంబినేషన్ భలే ఉంది. ఏ బ్యాటింగ్ లైనప్నైనా ఈజీగా కట్టడి చేయగలరు. అందుకే వాళ్లొక కంప్లీట్ డేంజరస్ టీం అయ్యారు. రైట్, ఇక ఢిల్లీ విషయానికొద్దాం. వాళ్ల కథ కొంచెం డిఫరెంట్. ఎందుకంటే వాళ్లకు అద్భుతమైన బలముంది, కాని అదే సమయంలో ఒక పెద్ద బలహీనత కూడా ఉంది. ఈ రెండింటినీ మధ్య నలుగుతున్నారు. ఢిల్లీకి ఉన్న అసలు సమస్య ఏంటో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. వాళ్ల చివరి మ్యాచ్ చూడండి. ఏకంగా 265 పరుగులు చేశారు, కాని ఫలితమేంటి? ఓడిపోయారు. అసలు 265 పరుగులు చేసి కూడా ఒక టీం ఎలా ఓడిపోతోంది? నమ్మశక్యంగా లేదు కదా? కానీ దాని కారణం వాళ్ల పర్ఫార్మెన్స్లో ఉన్న ఒక్క పెద్ద లోపం. అవును, విశ్లేషణ ప్రకారం చాలా స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లు మ్యాచ్ ఓడిపోవటానికి అతిపెద్ద ఏకైక కారణం వాళ్ల ఫీల్డింగ్. ఇదే ఢిల్లీని బాగా నిరాశపరిచే విషయం. ఎందుకంటే వాళ్ల బ్యాటింగ్ ఏమైనా తక్కువ, బెంగళూరుకే ఏమాత్రం తీసిపోదు. రాహుల్, రాణా, మిల్లర్ లాంటి వాళ్లతో చాలా బలంగా ఉంది. కానీ ఇంత కష్టపడి బ్యాటింగ్ చేసినా అదంతా ఫీల్డింగ్ లోపల నీళ్ల పాలైపోతోంది. ఈ సమస్యలు చాలవన్నట్టు వాళ్ల బౌలింగ్ యూనిట్కు కూడా ఒక దెబ్బ తగిలింది. ఎంగిడి గాయపడ్డాడు. ఇది నిజంగా వాళ్లకొక పెద్ద సెట్బ్యాక్ అనే చెప్పాలి. సరే, ఇప్పుడు ఈ రెండు జట్లను పక్కపక్కన పెట్టి చూస్తే మనకి కొన్ని కీలకమైన తేడాలు చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ఒకవైపు బెంగళూరు అన్ని విభాగాల్లో బలంగా, సమతుల్యంగా కనిపిస్తోంది. మరోవైపు ఢిల్లీ బ్యాటింగ్లో అదరగొడుతున్నా ఫీల్డింగు, బౌలింగ్ సమస్యలతో ఇబ్బంది పడుతోంది. సో ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఢిల్లీ బ్యాటింగ్ పవర్ గెలుస్తోందా, లేక బెంగళూరు ఆల్రౌండ్ షో పైచే సాధిస్తోందా? వీటన్నింటినీ చూశాక ఈ విశ్లేషణ ప్రకారం మ్యాచ్ ఎలా గెలవచ్చనే దానిపై ఒక అంచనాకి రావచ్చు. అదేంటంటే, ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే ఢిల్లీ పిచ్ మీద మంచు ప్రభావం ఉండే అవకాశం ఎక్కువ. దానివల్ల టార్గెట్ను చేజ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుంది. అందుకే టాస్ గెలిచిన కెప్టెన్ దాదాపుగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో ఫైనల్గా చూస్తే ఈ మ్యాచ్ ఫలితమంతా ఒకే ఒక్క ప్రశ్న మీద ఆధారపడి ఉంది. అదేంటంటే, ఢిల్లీ వాళ్ళ అద్భుతమైన బ్యాటింగ్ని వాళ్ల పేలవమైన ఫీల్డింగే దెబ్బతీయకుండా ఆపుకోగలదా? ఇది తేలాలంటే మనం మ్యాచ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ.